దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. నేటి ధ్యానము నిమిత్తము ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరం దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. గత దినము నుండి దేవుని యందు ఫలించుట అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి విశ్వాసి అలాగే దేవుని ఎరిగినటువంటి వ్యక్తి ఫలించాలి అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. ఎందుకు అనంటే ఫలించుట ద్వారా మన దేవుడు మహిమపరచబడతాడు. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు ఫలించేటువంటి అనుభవంకి వస్తాడు అనంటే అతడు నీటి కాలువల ఓరను నాటబడినప్పుడు. నీటి కాలువల ఓరను నాటబడట అనేటువంటి అనుభవము దేవుని యొక్క వాక్యాన్ని దినదినము కూడా ధ్యానించినప్పుడు వస్తుంది అని గత ధ్యానంలో మనం ధ్యానించడం జరిగింది. ఈ రోజున ఇంకొక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. అదేమనగా నీటి కాలువల యొద్ద ఒక వ్యక్తి నాటబడినటువంటి వాడుగా ఉండి అతడు ఫలించాలి అనంటే ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరైతే తమ సమస్యల్లో తమ కష్టాల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు నీటి కాలువల ఓరను నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారు. అలా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించినట్లయితే ఎలాగుంటుందో పై వచనాలు చెప్తా ఉన్నాయి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. అరూహ వృక్షము కొన్ని ట్రాన్స్లేషన్స్లో బుష్ అని రాయబడింది, అంటే ఒక ముండ్ల పొద. చూడండి ప్రియ స్నేహితులారా, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉంటారో వారు ముండ్ల చెట్టు వలె ఉంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె ఉంటారు. వారు ఎప్పుడు కూడా కాపు మానకుండా ఫలిస్తారు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనము ఫలించాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారముగా మనము ఉండాలి. ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటను నమ్మి బయలుదేరాడు. ప్రభు చెప్తూ వచ్చాడు, నువ్వు లేచి నీ ఉన్న దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించు ప్రదేశానికి వెళ్ళుము అన్నప్పుడు అబ్రహాము ఆ మాటను నమ్మి వచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు తనను పిలిచినటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా అబ్రహాము ఏం చేశాడు అంటే ఐగుప్తును ఆశ్రయించాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఏమైంది అనంటే ఐగుప్తు దేశంలో అతనికి ప్రాణభయం పట్టుకుంది. తనను ఎక్కడ చంపేస్తారో అని చెప్పి తన భార్య అయిన షారాయితో చెప్తా ఉన్నాడు, నువ్వు నా చెల్లివని చెప్పు. ఇప్పుడు ఫరో ఆమెను తీసుకుని వెళ్తూ ఉంటే ఏమి చేయలేక చూస్తూ ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించకుండా ఐగుప్తును ఆశ్రయించడం బట్టి ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందో. అతనికి ప్రాణభయం పట్టుకుంది. తన భార్యను వేరొకరు తమ ఇంటికి తీసుకుని పోతూ ఉంటే ఏమి చేయలేక అలా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు తప్ప అతడు ఏమి చేయలేకపోయాడు. అదే దేవుణ్ణి ఆశ్రయించుంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. అందుచేతనే 118వ కీర్తన 8వ వచనంలో ఈ రీతిగా మాట్లాడతాడు. 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్ట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకోవద్దు, లేక రాజులను నమ్ముకోవద్దు. మనుషులను రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ విశ్వాసి, నీ కష్టకాలంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? నీవు మనుషులను ఆశ్రయిస్తున్నావా? అయితే నువ్వు ఒక ముండ్ల చెట్టు వలె ఉంటావు. కానీ నీ సమస్యల్లో, నీ దుఃఖములో, నీ కన్నీటిలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావు. జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉంటావు. అది చింతనందదు, కాపు మానదంట. అంటే వర్షము లేనటువంటి సంవత్సరాన్ని కూడా అయ్యో వర్షము లేదే అనే చింతన అందకుండా వారు ఎల్లప్పుడూ కూడా ఫలించేటువంటి వారికి ఉంటారు. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి అనుభవము. కాబట్టి ఈ రీతికి ఫలించే అనుభవంలోకి రావాలి అని అంటే దేవుని ఆశ్రయించే వ్యక్తులు ఉందాం. ప్రవటి కృపను మనకు దయచేయును గాక. ఆమేన్.